బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు కారుమూరి వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరుకుతామంటూ కారుమూరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆత్మీయ సమావేశంలో కారుమూరి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు మాపై కక్ష పెట్టుకోవద్దని అంటూ ఉన్నారు. ఎవరిని కూడా వదలము అని కారుమూరి ఈ సమావేశంలో వార్నింగ్ ఇచ్చారు. గుంటూరు యువతల వారిని ఇళ్లలో నుంచి లాగి కొడతామంటూ కారుమూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతామంటూ ఈ సమావేశంలో కారుమూరి మాట్లాడారు. గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి నరికి పారేస్తామని కారుమూరి అన్నారు. దీనిపై టీడీపీ నేతల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కారుమూరి వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిచ్చు రేపుతూ ఉన్నాయి. టీడీపీ నేతల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తూ ఉన్నాయి. వీటిపైన కేసు పెడతాము, కారుమూరి వ్యాఖ్యలపైన పోలీస్ స్టేషన్లో కేసు పెడతామంటూ టీడీపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి కారుమూరి నాగేశ్వరరావు ఏం మాట్లాడారు చూద్దాం. కానీ ఇది జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను మొన్న పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను, రేపు పొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అన్నారు. అలాగే అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపు పొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపు పొద్దున్న మీద మా కక్ష పెట్టుకోకుండా అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి అల్లింటే దూరం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని ఎలాగోకుండా అడ్డం కొట్టేసి కిరాయి నౌకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కరిని కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అచేత మీరు అధైర్యపడద్దు, ఒకరికొకరికి తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెప్పబెట్టారు. వైసీపీ జిల్లా ఆత్మీయ సమావేశంలో కారుమూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. టీడీపీ నేతలకు కారుమూరి వార్నింగ్ ఇచ్చారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమే, వైసీపీ నేతలంతా ఒకరికొకరు అండగా ఉండాలి, వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామంటూ కారుమూరి వార్నింగ్ ఇచ్చారు. ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకరేపుతున్నాయి. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, కారుమూరి వ్యాఖ్యలపై టీడీపీ నేతల రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా టీడీపీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక మాజీ మంత్రి స్థానంలో ఉండి సీనియర్ పొలిటీషియన్ ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం మండిపడుతున్నారు. అంతేకాదు ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, పోలీసులు కేసు నమోదు చేయాలి సుమోటోగా అంటూ డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడే కాదు, గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు, ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు వర్షాలు వచ్చిన సమయంలో రైతుల మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల్ని ఎర్రిపప్పులంటూ మాట్లాడారు. తర్వాత అదేం వ్యాఖ్యలని అడిగితే నేను ఎర్రిపప్పులంటే తన ఉద్దేశం బుజ్జి కన్నా అంటూ సమర్థించుకునే ప్రయత్నం గతంలో కూడా చేశారు. అప్పుడు కూడా వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఏలూరులో నిన్న జరిగినటువంటి వైసీపీ ఆత్మీయ సమావేశంలో కారుమూరి నాగేశ్వరరావు ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డిని తాను మొన్నే కలిసిన సందర్భంగా ఆయన ఒక మాట చెప్పారు, కూటమి ప్రభుత్వం ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా తర్వాత మనదే అధికారం అంటూ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి తనకు చెప్పారు. అంతేకాదు గుంటూరు యువతులను అంటే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో
అంటే కొంత సాఫ్ట్గా ఉంటారు. వీళ్ళని ఈ జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నేతల్ని శ్రేణుల్ని ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కొడతాము. గుంటూరు అవతల వైపు అంటే గుంటూరు తర్వాత ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు ఇదంతా కొంత రాజకీయంగా కొంత అటు ఫ్యాక్షన్ ఉండే ప్రాంతాలు కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండే గుంటూరుకి అవతల ఉండే జిల్లాలోని టీడీపీ నేతల్ని నరికి పారేస్తామంటూ ఆయన బహిరంగ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే ఒక మాజీ మంత్రి నరికి పారేస్తామంటూ మాట్లాడడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, తిరిగి అధికారంలోకి ఏ విధంగా వస్తాము, కూటమి ప్రభుత్వం ప్రజాపాలన చేయట్లేదు, ఇలాంటి అంశాల మీద మాట్లాడాలి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరికి పారేస్తాం, ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతామంటూ ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పోలీసులు వెంటనే కారుమూరి నాగేశ్వరరావు మీద కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. ఏలూరు టీడీపీ నేతలు కూడా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపున వైసీపీ అధినేత జగన్ నిన్న అనంతపురం రాప్తాడు వెళ్ళి అక్కడ పోలీసుల్ని బట్టలోడ తీస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ ఆయన ఒకవైపున విమర్శలు చేస్తుంటే, మరోవైపున ఆయన పార్టీలు ఆయన క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరి నాగేశ్వరరావు మాత్రం ఏకంగా నరికి పారేస్తాం, టీడీపీ నేతల్ని కార్యకర్తలు నరికి పారేస్తామంటూ మాట్లాడడం రాజకీయంగా తీవ్ర చర్చకైతే దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకైతే దారితీస్తున్నాయి. పెద్ద వైరల్గా మారిన పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారిన నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు సుమోటోగా కేసు తీసుకుంటారు, లేకపోతే టీడీపీ నేతలు ఏమైనా అక్కడ తణుకులో కానీ ఏలూరులో కానీ ఆయన మీద ఫిర్యాదు చేస్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ వరుసగా వైసీపీ నేతలు ముఖ్యంగా కూటమి నేతలను టార్గెట్ చేస్తూ అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత మీ అంతు చూస్తామంటూ పదే పదే మాట్లాడడం పైన కూడా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. రోహిత్, కానీ ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎలా సమర్థించుకుంటున్నారు? ఇప్పటికే టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి అయ్యిండు నరికేస్తాం అంటూ బెదిరింపులకు దిగుతూ ఉన్నారు అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. సో దీన్ని వైసీపీ నేతలు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? ఖచ్చితంగా వైసీపీ నేతలు దీన్ని సమర్థించుకుంటూనే మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి 24 నుంచి జగన్ 1.0 చూశారు. కానీ ఇంత అరాచకం టీడీపీ రెడ్ బుక్ పేరుతో ఇంత అరాచకం చేస్తుంది. వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ అరెస్టులు చేయడం, ఇలా దాడులు చేయడం, చంపేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఇలా చేస్తారనుకుంటే మేము గతంలోనే మేమేంటో చూపించేవాళ్ళమని వైసీపీ నేతలు మాట్లాడుకున్నారు. అందుకే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎంత చేస్తే దానికి డబుల్ చేస్తామంటూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ విధంగా వైసీపీని టార్గెట్ చేస్తూ కార్యకర్తల నేతలను చంపేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు కాబట్టి మేము విధంగా మాట్లాడుతున్నాము. మేము మాట్లాడిన దాంట్లో తప్పులేదు. ఖచ్చితంగా మేము మాట్లాడిన వాటిని నిజం చేస్తాము. తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏవైతే మాట్లాడుతాం అవన్నీ నిజం చేస్తామంటూ సమర్థించుకునే విధంగా ఇప్పుడు జగన్ మాట్లాడినా, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడినా, లేకపోతే ఇంకో నేత అంబటి రాంబాబు లాంటి నేతలు మాట్లాడినా వాటిని వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు సమర్థించుకుంటున్నారు. ఎందుకంటే ఆ విధంగా తమ మీద టీడీపీ ప్రతీకారం తీర్చుకుంటుంది కాబట్టి దానికి తిరిగి మేము ప్రతీకారం తీర్చుకుంటాము కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నామంటూ వాళ్ళు కూడా సమర్థించుకుంటున్నారు. రోహిత్, రైట్. రాజేష్, కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యకర్తలను నరికేస్తామంటూ మాజీ మంత్రి వైసీపీ నేత కారుమూరి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు మాపై కక్ష పెట్టుకోవద్దన్నారు, ఎవరిని వదలము అని కారుమూరి అంటున్నారు. గుంటూరు యువతల వారిని ఇళ్లలో నుంచి లాగి కొడతాం, గుంటూరు అవతల వారిని అడ్డంగా నరుకుతాం, గుంటూరు జిల్లా నేతలను లాక్కొచ్చి నరికి పారేస్తామంటూ కారుమూరి నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కారుమూరి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి కారుమూరి ఏం మాట్లాడారో చూద్దాం. కిరాయి మొక్కలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళ ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అంచేత